మంతనిలో మంత్రి శ్రీధర్ బాబుకు గట్టి నిరసన సెగ తగిలింది. 8వ వార్డులో మంత్రి శ్రీధర్ బాబును స్థానికులు నిలదీశారు. ఓటమి భయంతో గల్లీ గల్లీ తిరుగుతున్న శ్రీధర్ బాబుకు జనం చుక్కలు చూపెట్టారు. 2 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావంటూ మంత్రిని ప్రశ్నించారు జనం. ఐటీ మినిస్టర్గా ఏం ఉద్ధరించావని నిలదీశారు. నిత్యం బెల్ట్ షాపులతో తాము ఇబ్బందులు పడుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు. జనం రౌండ్ అప్ చేసి ప్రశ్నల వర్షం కురిపించేసరికి సమాధానం చెప్పలేక నీళ్లు నమిలాడు మంత్రి శ్రీధర్ బాబు. ఇక మొదటి నుంచి అధికార పార్టీ తొత్తుల్లా వ్యవహరిస్తున్న పోలీసులు శ్రీధర్ బాబును నిలదీస్తున్న వీడియోలు బయటికి రాకుండా అడ్డుకున్నారు. కాంగ్రెస్ మోసాలు ప్రజలకు అర్థమయ్యాయని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. మంతనిలో 13కు 13 వార్డులు బీఆర్ఎస్ గెలుచుకుంటుందని స్పష్టం చేశారు. ఇక కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా మంతనిలో ఎగిరేది గులాబీ జెండానే అని బీఆర్ఎస్ ఇన్ఛార్జి శ్రీధర్ రెడ్డి తెలిపారు. శ్రీధర్ బాబును జనం నిలదీయడంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, శ్రీధర్ బాబును జనం నిలదీయడంపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కుమార్, ఏదైతే మరికొద్ది గంటల్లోనే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం అంతా కూడా తెరపడనుంది. కొద్దిసేపట్లో అభ్యర్థులంతా కూడా ఒక మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినంత ముందు ఒక స్లీప్ మోడ్ కు వెళ్లే నేపథ్యంలో కూడా మంత్రి మంత్రి శ్రీధర్ బాబుకి అయితే నిరసన అంటే ఆ కాలికి బల్బం కట్టుకొని తిరుగుతున్నాడు. కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థులను గెలిపించారంటూ కూడా మంత్రి శ్రీధర్ బాబు సాక్షాత్తు మంత్రిని పట్టణంలో ఉన్నటువంటి ప్రతి 13 వార్డులకు గాను 13 వార్డులో కూడా కాలికి బల్బం కట్టుకొని మరి కూడా అభ్యర్థులను గెలిపించుకోవాలంటూ కూడా తిరుగుతున్న నేపథ్యంలో మంత్రిలో ఎలాంటి అభివృద్ధి చేయలేదంటూ కూడా మంత్రి శ్రీధర్ బాబుకి అయితే స్థానిక ప్రజలైతే నిరసన సెగనైతే చూపించడం జరిగింది. 8వ వార్డులో మంత్రి శ్రీధర్ బాబు పర్యటిస్తున్న నేపథ్యంలో ఇక్కడ నిత్యం బెల్ట్ షాపులతోటి యువతంతా కూడా జీవితాలన్నీ కూడా నాశనం అవుతున్నా కూడా మీరు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ కూడా నిలదీయడం జరిగింది. అంతేకాకుండా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి ఇచ్చారంటూ కూడా నిలదీయడం జరిగింది. అంతేకాకుండా మంత్రిని పట్టణంలో ఎలాంటి అభివృద్ధి లేదంటూ కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు మంత్రిని నిలదీస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అత్యుత్సాహం అయితే ప్రకటించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా అత్యుత్సాహంగా వ్యవహరించారు. ఎవరు కూడా ఫోటోలు వీడియోలు తీయకుండా కూడా జాగ్రత్త పడ్డారు. కానీ శ్రీధర్ బాబుకి అయితే స్థానికులు అయితే పెద్ద ఎత్తున నిరసన సెగ అయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు 420 హామీలు అంటూ కూడా అధికారం చేపట్టిందో 2 ఏళ్ల పాలనలో కూడా ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయలేదు. ముఖ్యంగా యువతకు కూడా ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూపించలేదు, హామీలు నెరవేర్చలేదు. తులం బంగారం కావచ్చు, పింఛన్లు కావచ్చు, వృద్ధాప్య పింఛన్లు కావచ్చు, ఇతరత్ర ఏది కూడా ఏ ఒక్కటి కూడా పూర్తిగా నెరవేర్చలేదు. అయితే మంత్రి శ్రీధర్ బాబు ఇలాకాలో మంత్రినిలో కూడా ఇప్పుడు స్థానికులు అయితే ఇవన్నీ కూడా నిలదీయడం అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా చర్చగా మారింది. ఎందుకంటే బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయమైనట్టుగా కూడా మంత్రినిలో ఒక పెద్ద చర్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే శ్రీధర్ బాబు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ కు కంచుకోటలా ఉన్నటువంటి మంత్రినిలో ఖచ్చితంగా 13 వార్డులకు కాంగ్రెస్ గెలవాల్సిందే అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా గత 3 రోజుల నుండి కూడా శ్రీధర్ బాబు ఇక్కడే ఆ మంత్రినిలో ఉంటూ కూడా ప్రచారం చేపట్టడం జరిగింది. అయితే ఈ రోజు 8వ వార్డులో అయితే ప్రజల నుండి అయితే స్పష్టంగా నిరసన సెగ అయితే అంటే ప్రజలు ఈ విధంగా నిలదీస్తారనేటువంటి ఊహించని పరిస్థితిలో కూడా ఏం మాట్లాడలేక కూడా సైలెంట్ గా ఉన్నటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారం చేపట్టిందో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదు. ఇక్కడ కూడా అంటే దాదాపు 40 ఏళ్లు మంత్రిని పాలించినటువంటి శ్రీధర్ బాబు కుటుంబం ఇక్కడ మంత్రికి ఎలాంటి అభివృద్ధి చేయాలంటూ కూడా మంత్రిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోతున్నారనే ఒక విషయం తెలుసుకున్నటువంటి శ్రీధర్ బాబు అయితే 2 రోజుల నుండి కూడా విస్తృతంగా గడప కూడా తిరుగుతూ కూడా పెద్ద
పెద్ద కాన్వాయ్తో సహా కూడా తిరుగుతున్న నేపథ్యంలో శ్రీధర్ బాబుకి అయితే స్థానికులను అయితే గట్టి నిరసన వినిపించింది. మరికొద్ది సేపట్లో కూడా ప్రచారానికి స్థిరపడనున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఈ యొక్క నిరసనగా మంత్రిని మొత్తంగా కూడా ఇప్పుడు చర్చ కొనసాగుతుంది. అంతేకాకుండా దీనిపైన కూడా మంత్రిని బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గా కూడా రావుల శ్రీధర్ రెడ్డి కూడా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా దీనిపైన స్పందించారు. శ్రీధర్ బాబుకు నిరసన తెగ పైన కూడా ఆయన స్పందించారు. బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తున్నటువంటి నేపథ్యంలోనే శ్రీధర్ బాబు కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రజలు అన్ని గమనించారు కాబట్టి మంత్రిలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు, శ్రీధర్ బాబు చేసింది ఏం లేదు, ఏ ఒక్క అభివృద్ధి చేయలేదు. ఈ యొక్క 2 ఏళ్ల పాలనలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదు, కట్టెడు మట్టి కూడా పోయలేదు అంటూ కూడా ఆయన కూడా ఆరోపించడం జరిగింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ ఎలాంటి పనులు చేయలేదు, 2 ఏళ్ల కాలం అంతా కూడా కుట్రలు కుతంత్రాలు కేసులతోటి కాలయాపన చేశారంటూ కూడా ఆయన కూడా ఆరోపించడం జరిగింది. మొత్తంగా శ్రీధర్ బాబుకు స్థానికులు నిలదీయడం అయితే ఇప్పుడు ప్రస్తుతం చర్చగా మారింది. కుమార్, రైట్, థ్యాంక్ యూ రమేష్.